ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. దేవునింట్లో ప్రతి ఒక్కరిది ప్రత్యేకమైన స్థానము ఉంటుంది. వారి యొక్క వినియోగాన్ని బట్టి వారు వర్గీకరించబడతారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు నిర్జీవమైన పాత్రల గురించి చెప్పట్లేదు, కానీ దేవుని ఇంట్లో సజీవమైన మనుషుల గురించి చెప్తున్నాడు. ఆయన చెబుతూ కొందరు ఘనమైన వాటికి ఉపయోగింపబడతారు, కొందరు ఘనహీనమైన వాటికి ఉపయోగింపబడతారు, కానీ ప్రతి ఒక్కరూ ఉపయోగింపబడతారు అని చెప్తున్నాడు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే వారు ఎవరైనప్పటికీ దేవుని ఇంట్లో వాడబడాలి. ఆ వాడబడడానికి మనం ఎలా ఉండాలి అని అంటే ప్రభు చేత, ప్రభు రక్తం చేత ప్రతి దినము కడగబడాలి, సిద్ధపరచబడాలి. ఆయనకు ఉపయోగకరంగా ప్రతి దినము ఉపయోగకరంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మనము అందుబాటులో ఉండాలి. అప్పుడైతేనే మనం ఘనహీనమైన పాత్రలమా ఘనమైన పాత్రలమా ఎంచబడుతుంది. ఇవన్నీ ఎప్పుడు జరుగుతుంది అని అంటే మనం తీసుకునే నిర్ణయాలను బట్టి ఉంటుంది. ఒకవేళ మన నిర్ణయము దేవుణ్ణి ప్రేమించేదైతే, మన నిర్ణయము దేవుని చిత్తాన్ని నెరవేర్చేదైతే, మన నిర్ణయము దేవుని ఇంటి చుట్టూ దేవుని యొక్క అవసరత తీర్చేదైతే మన భవిష్యత్తు దాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. మనం తీసుకున్న ఏ నిర్ణయం అయినా అది ప్రభువుకి ఉపయోగపడుతుందా, కేవలము నా స్వంత స్వార్థానికి ఉపయోగపడుతుందా అని చూసుకొని మనం నిర్ణయించినట్లయితే మనం ఘనమైన పాత్రలమా ఘనహీనమైన పాత్రలమా అనే వ్యత్యాసం సునాయాసంగా మనకు తెలిసిపోతూ ఉంటుంది. రండి, ఈ రోజంతట్లో మన యొక్క ఆలోచనలను మార్చి ప్రభు యొక్క చిత్తాన్ని నెరవేర్చుటకు, ప్రభు యొక్క ఆలోచన నెరవేర్చుటకు ముందుకు పోదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో మీ యొక్క పాద సన్నిధిలో మేము ఘనహీనమైన వాళ్ళమే కావచ్చు, కానీ దేవా నీ చేత కడగబడి మమ్మల్ని ఘనమైన పాత్రగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. ఆ యజమానుడికి అర్హమైన పాత్రగా మమ్మల్ని సిద్ధపరిచి నీ చేత వాడబడుటకు, నీకు అందుబాటులో ఉండుటకు మాకు సిద్ధపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.